హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మధ్యతరగతి కుటుంబం పార్ట్ 8 దోస్తులు చూసేయండి. సీత, నేను మీ నాన్న ఇద్దరం కలిసి తోటలకు పోతాం. తోటలో కలప తీసి వస్తాం ఈవినింగ్ వరకు. సరే అమ్మా, కాలేజీకి వెళ్ళమ్మా, మంచిగా చదువుకో. నువ్వు మంచి డాక్టర్ కావాలి. అవునమ్మా, నా కోరిక అదే, నువ్వు మంచి డాక్టర్ అవ్వాలి అని. సరే నాన్న, ఫ్రీ సీట్ కొట్టి మంచిగా చదువుకొని మంచి పేరు తీసుకొస్తే డాక్టర్ అయితే నాన్న, మీరు చెప్పినట్టుగా. సరే అమ్మా. నాకు చెప్పరా మరి? నీకేం చెప్పాలిరా, నువ్వు మంచిగా బుద్ధిగా స్కూల్కి పోయి మంచిగా చదువుకో. నేను కూడా పోలీస్ అయితే నాన్న. సరే సరే అవదులే, నువ్వు కూడా మంచిగా చదువుకో నాన్న. అవునా సక్క, ఇదో లక్ష్మి అలా భర్త ఇటు పోతున్నారు, పొద్దున ఇటు పోతున్నారు కదా. వాళ్ళేటి పోతారు పొద్దున. అవును, నేను నీకు ఒక మాట చెప్పాలా. నిన్న రాత్రి వాళ్ళు మా ఇంటికి వచ్చిండ్లు. లక్ష్మి వచ్చి మీ ఇంట్లో ఈరోజు ఉంటాం, వర్షంలో మొత్తం నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి, అది ఇది అని మాట్లాడింది. అవునా, ఉంచుకోలేవు మరి నర్సక్క? ఒక్కరోజు ఉంచుకుంటే మొత్తం టిస్ట్ పెత్తరు మా ఇంట్లో అని నేను ఎందుకు ఉంచుకుంటే నేనేది ఉంచుకోలే. అవునా నర్సక్క? ఉండేదందుకు ఇల్లు చక్కగా లేదు కానీ తిరగనీకైతే ఇలా పోతారు కొంతమంది. అవునా చక్క, ఊకో వాళ్ళు వింటున్నారే. నీ వినాలని అట్లా అన్న. అయ్యో, మళ్ళీ ఏమైనా అనుకుంటారేమని. వాళ్ళే మనకుంటే మనకెందుకు. ఉండేదందుకు ఇల్లు చక్కగా లేదు కానీ పెద్ద బాబు చేసుకుంటా పోతున్నారు. చూసినావా, మన ముందరికి వెళ్ళి వచ్చేచ్చుగా. ఇవ్వండి, చూసినావా నర్సక్క మనంలోనే అంటుంది. అవును వింటున్నా. నేను గొడవని పెట్టుకుంటా అండి నర్సక్కతో. వద్దు లక్ష్మి, ఎంత ఓపికతో ఉంటే అంత మనకే మంచిగా. పట్టించుకోకున్నాడు. మనకి తోటకి కలుపు తీయడానికి లేట్ అయిపోతుంది, మళ్ళీ నైట్ అయితే వచ్చేవారికి. తొందరగా పోయినామనుకో తొందరగా వస్తాం. సరే అండి, మీరు చెప్తున్నారు కాబట్టి వింటున్నా. ఓపికతో ఉండాలి లక్ష్మి. సరే అండి, పదండి పెళ్ళిపోదాం. తొందరగా రా లక్ష్మి, ఎంత మెల్లగా వస్తున్నావు. వస్తున్నా అండి, వచ్చే వరకు కూడా ఆగలేండి మీరు. ఇవ్వండి, పొలంలో చాలా గడ్డి అయినట్లుంది కదండి. అవును లక్ష్మి, వారంలోనే ఇంతగానం అయిపోయింది. సరే దా లక్ష్మి, కలుద్దాం ఇక పొలం. అబ్బా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత బాగుందండి పొలం అంతా. అవును లక్ష్మి, మనకు కూడా మంచి లాభాలు వచ్చినాయి అనుకో, మంచిగా మన అప్పులన్నీ తీరిపోతాయి. ఇక మన అమ్మాయి కూడా మంచిగా MBBS పూర్తి చేసి మంచి డాక్టర్ అవుతుంది. ఇక అవును అండి, నాకు కూడా అంతే కోరికలండి, అంతకన్నా మించినవి ఏమున్నాయి. ఇవ్వండి, పంట అయితే బాగానే ఉంది. ఎంత వస్తుందో ఏమో దిగుబడి. వరి మిషన్ పెట్టి రేపు కోయించాల పొలం అంతా. అవునండి, కోయించాలి. ఇక ఇది అయిపోతే పెద్దయ్యకి సగం డబ్బులు ఇచ్చి మనం సగం డబ్బులతో అప్పులు కట్టేసుకోవాలా. అవునండి, ఇక కొన్ని టెన్షన్స్ పోతాయి మనకి. ఇక మన ఇంటి ఖర్చులు అవి చూసుకోవడానికి చేసుకోవాలి ఇక పని. ఇంకా ఇక మామిడి పండ్లకి కూడా కావాలి ఉండాలి, మామిడి పండ్లు అవుతున్నాయి. లక్ష్మి, నేను ఈ పొలం పనులు ఉంటా, నువ్వు ఆ తోట పనిలో ఉండు. సరే అండి, మన ఇన్ని నెలల కష్టానికి మంచిగా డబ్బులు వస్తే బాగుండండి. చూద్దాం లక్ష్మి, ఎలా వస్తాయో ఏమొస్తాయో అనేది. పెద్దయ్య ఉన్నారా? ఎవరు? నేను పెద్దయ్య, రామయ్యని. ఓ రామయ్య, నువ్వా? రారా, నీకోసమే చూస్తున్నాం. అవునా పెద్దయ్య? కూర్చో రామయ్య అక్కడ. వద్దులే పెద్దయ్య, మీ దగ్గర నేను కూర్చోవడం కరెక్ట్ కాదు. అలా అనుకోదు రామయ్య, కూర్చో. చెప్పు రామయ్య, ఏంటి సంగతులు? ఏం లేదు పెద్దయ్య, డబ్బులు ఇచ్చిపోదామని వచ్చిన. అవునా రామయ్య, ఇంత ఇంత కమ్మినావు వరి, ఎన్ని డబ్బులు వచ్చినాయి? పెద్దయ్య, మంచిగానే వచ్చినాయి. 6 లక్షలు వచ్చినాయి. దాంట్లో నుంచి మీకు 3 లక్షలు ఇచ్చి మాకు 3 లక్షలతో అప్పులు కట్టేసుకుందామని అనుకుంటున్నాం. అవునా రామయ్య, మంచిది. ఇగోండి పెద్దయ్య డబ్బులు. సరే పెద్దయ్య, నేను వెళ్ళొస్తాను. సరే రామయ్య. వచ్చారా అమ్మా, మీకోసమే చూస్తున్నాం. ఎందుకు నాన్న, ఏం పని? అమ్మా, నాకు మంచిగా MBBSలో సీట్ వచ్చింది. అవునా? ఓ మంచిదమ్మా. అవునా, నా అక్కకు వచ్చిందంట. సంతోషం అమ్మా. సరే అమ్మా, మీరైతే ముందు ఫ్రెష్ అవ్వండి. మీకు కూడా ఒక శుభవార్త చెప్పాలమ్మా. మన పొలంలో పండిన వరి అంతా అమ్మిన తర్వాత, వడ్లన్నీ అమ్మిన తర్వాత మనకు వచ్చిన 6 లక్షలలో అది ఓనర్కి 3 లక్షలు ఇచ్చేసి ఇంకా 3 లక్షలు మన కోసం ఉంచినామమ్మా. అప్పులు కట్టేస్తే మన అప్పులు కూడా తీరిపోతాయమ్మా. అవునా అమ్మా, చాలా సంతోషం అమ్మా. మీరు పడ్డ కష్టానికి ఫలితం ఈ రోజు నుంచి మొదలైందమ్మా. ఇక అవునమ్మా, నువ్వు మంచి పూజ చేసినావు కదమ్మా మన పొలంలో ముందు ఫస్ట్ రోజు, అందుకే మనకి ఇంత మంచిగా పండింది పంట కూడా. అలా ఏం లేదు నాన్న, నువ్వు అమ్మ ఇద్దరు కష్టపడితేనే మనకి ఈరోజు ఇంత హ్యాపీగా ఉంటున్నాం మనం. అయితే నేనేం చేయలేనా? అలా కాదు నాన్న, అక్కతో ఫస్ట్ పూజ చేయించాం కదా, అందుకలా అంటున్నాం.
లక్ష్మి ఇక నేను పోయి అప్పులన్నీ కట్టేసేస్తా లక్ష్మి. సరే అండి కట్టేసండి, కానీ ముందు ముఖం కాలు చేతులు కడుక్కొని కొంచెం చాయ్ తాగండి. అవును నాన్న. సరే అమ్మా, కాలు చేతులు కట్టుకొని చాయ్ తాగినాకనే పోతా. ఎన్ని రోజులైందమ్మా మనం ఇలా కలిసి కబుర్లు చెప్పుకొని. అవునమ్మా. ఆ దేవుడు ఉన్నాడమ్మా, మంచి చేసిన వాళ్ళకి మంచి చేస్తాడు. ఆ దేవుడే మన అప్పులన్నీ తీర్పిచ్చేసి మనల్ని ఇలా ప్రశాంతంగా ఉంచిండు. అవును నాన్న. ఇంకా మనకున్నది నువ్వే మంచి చదువుకొని మంచి డాక్టర్ అవ్వాలమ్మా. సరే నాన్న, తప్పకుండా మంచి చదువుకొని డాక్టర్ అవుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు.